కూడె రాజగోపాల్ గారు వచ్చిన తర్వాత అవినీతి పైన ఉక్కుపాదం మోపారు, కొత్త కొత్త రిఫార్మ్స్ చేస్తున్నారు, అది ఇది అంటున్నారు. ఓకే, అంతవరకు బాగానేది. అయితే ఒక అంశంలో మాత్రం ఇప్పటికీ ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. యూనివర్సిటీలో ఏ విద్యార్థి వచ్చినా సర్టిఫికెట్లు తీసుకోవడానికి కొంతమంది నేరుగా యూనివర్సిటీకి వస్తుంటారు. సర్టిఫికెట్లు తీసుకుంటే వచ్చినప్పుడు ఖచ్చితంగా విద్యార్థులు తులమోబలం అంటే ఎంతో కొంత డబ్బులు ముట్ట చెప్పంది సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. అంటే ఈ సర్టిఫికెట్లకు డబ్బులు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే యూనివర్సిటీలో పోయి డబ్బులు ఇస్తే ఎలాంటి సర్టిఫికెట్ అయినా వచ్చేస్తాయి అన్న విమర్శలు అయితే బలంగా బయట వినిపిస్తూనే ఉన్నాయి. వీటి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అది ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు కదా. అది వీఆర్ నాట్ గివింగ్ ఎనీ సర్టిఫికేట్ అక్రాస్ ది కౌంటర్. సో దే కెన్ ఓన్లీ సబ్మిట్ ద అప్లికేషన్, దట్స్ ఆల్. సో అప్లికేషన్స్ అన్నీ కూడా వాళ్ళకి బై పోస్టే వెళ్తాయి, ఐ మీన్ సర్టిఫికేట్స్. సో వాళ్ళు చిన్న వాళ్ళకు ఆడ 100 రూపాయలు 200 రూపాయలు ఇచ్చి సర్టిఫికేట్ తీసుకోవడం అనే అవకాశమే లేకుండా చేసాం. సో టుడే ఇఫ్ యూ గో దేర్ టు ద ఎగ్జామినేషన్ సెంటర్, అక్కడ ఎవరు స్టూడెంట్స్ ఎవరు ఉండరు, ఎందుకంటే అక్రాస్ ది కౌంటర్ ఇవ్వకూడదని రూల్ చేసేసాం. ఏదైతే సర్టిఫికేట్ ఉందో వాళ్ళ అడ్రస్కు పోస్ట్ అవుతుంది కాబట్టి అది వీ హ్యావ్ కంట్రోల్ దట్. సో అది వరకు మొదట్లో ఏం చేసేవాళ్ళు అంటే ఆ చెట్ల కింద ఆ క్యాంటీన్ల దగ్గర అక్కడ పోయి డబ్బులు తీసుకోవడం ఇలాంటివన్నీ చేస్తుండేవాళ్ళు. సో దానికి ఇంకా మొత్తం అవకాశం ఉంటే కదా అనేసి అవకాశం లేకుండా చేశారు. అంటే ఇప్పుడు ప్రొవిజనల్ కావచ్చు, కాన్వికేషన్ కావచ్చు, ఏదైనా కూడా ఇంటికి పోవాల్సింది, పోస్ట్ బై పోస్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. ఓకే, అంతవరకు బాగానే ఉంది. అంటే ఇలాంటి సిబ్బందిలో ఇప్పుడు మళ్ళా కూడా అంటే ఆలస్యం చేయడము, ఇంటికి పోస్టర్లు ఆలస్యం చేయడము, ఏదైనా తొందరగా ఏదో కొద్దిగా ఇస్తే తొందరగా పంపించడం లాంటి కార్యక్రమాలు కూడా శ్రీకారం చుడుతూ ఉంటారు. అలాంటి వారిపైన మీ చర్యలు ఎలా ఉంటాయి? ఎక్కడ కూడా ఆఫీస్లో ప్రతి సీట్ దగ్గర పెండింగ్ ఏమీ ఉండకూడదు. వాళ్ళు ఎప్పుడు పంపించారనేది ఇనిషియల్ సబ్మిషన్ డేట్ ఉంటుంది. ఆ సీట్లో ఉన్న వ్యక్తి యొక్క సిగ్నేచరు ఇనిషియల్స్ ఉంటారు కదా, అందులో డేట్ వేయాలి. సో నా దగ్గరికి వచ్చేటప్పటికి ఫైలు ఎంతసేపట్లో వచ్చింది, ఎవరి దగ్గర ఎంతసేపు ఉన్నదని తెలిసిపోతుంది. ద డేట్ ఆఫ్ సబ్మిషన్ నుంచి మనకు వచ్చి మళ్ళీ ఫైల్ వెళ్ళేటానికి ఆ టైం ఏదైతే ఉంటుందో ఆ టైం ఫ్రేమ్లో వెళ్ళిపోతాయి. డిలే చేస్తే మాత్రం ఎవరి దగ్గర డిలే అయిందో తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళ మీద మనకు యాక్షన్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఫైల్స్ పెండింగ్ పెట్టుకోవటం లేదు. సాంకేతిక పరిజ్ఞానం అంతా కూడా అందిపుచ్చుకుంటున్నారు బాగా, అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఓకే, ఇప్పుడు ఈ జంబ్లింగ్ పద్ధతి ఎంతవరకు వచ్చింది? ఈ జంబ్లింగ్ సిస్టమ్ అంటే విద్యార్థుల మధ్య జంబ్లింగ్ వ్యవస్థ అంటే 10th ఇంటర్ ఇప్పుడు జంబ్లింగ్ పెట్టారు కదా, అంటే ఈ డిగ్రీలో కూడా జంబ్లింగ్ సిస్టమ్ అనేది అనాదిగా పెండింగ్ పడుతూ వస్తుంది. అంటే డిగ్రీలో కూడా జంబ్లింగ్ సిస్టమ్ పెట్టాలి అనేది, అంటే మీ హయాంలో ఎలా ఉంటుంది అది? మేము జంబ్లింగ్ పెట్టేసాం కదా, అంటే లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. ఓన్లీ యూనివర్సిటీ ఈవెన్ నాకు చాలా ప్రైజెస్ వచ్చాయి. పక్కన రాయలసీమ యూనివర్సిటీ వాళ్ళు పెట్టట్లేదు, వాళ్ళు పెట్టట్లేదు, మీరు ఎందుకు పెడుతున్నారు? సో నథింగ్ లైక్ దట్. సో వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ లాస్ట్ ఇయర్ జంబ్లింగ్ సిస్టమ్. ఈ ఏడాది కూడా కంటిన్యూ అవుతుంది. జంబ్లింగ్ అంటే టూర్ జంబ్లింగే, అంటే ఈ కాలేజ్ వాళ్ళు ఇంకో కాలేజ్ కాదు, ఈ కాలేజ్ వాళ్ళు ఆ కాలేజ్ వాళ్ళు అందరూ అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది అట్లా వెళ్ళిపోతాయి. సో ఎవరికి సెంటర్ విత్ ఇన్ 30 kilometers రేంజ్లో అక్కడ ఉన్న గవర్నమెంట్ అంటే ప్రిఫరెన్స్ వచ్చి గవర్నమెంట్ కాలేజెస్లో వేస్తున్నాం. అండ్ అబ్జర్వర్స్ ఉంటారు. సో స్ట్రిక్ట్గా ఎగ్జామినేషన్స్ బాగా జరిగింది మన యూనివర్సిటీలోనే. సో ఆ జంబ్లింగ్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఇన్ ట్రూ స్పిరిట్ వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్. మొత్తం రాష్ట్రంలోనే ఎస్కే యూనివర్సిటీ ప్రథమంగా జంబ్లింగ్ విధానం, ప్రథమంగా అని చెప్పాను నేను, కొన్ని యూనివర్సిటీస్ ఇంప్లిమెంట్ చేశాయి. సో మోర్ ఎఫెక్టివ్గా చేసాం. కొన్ని యూనివర్సిటీలు ఇంప్లిమెంట్ చేయలేదు, అందులో మనం వీ హ్యావ్ యాక్టెడ్ ఆన్ దట్. వీ హ్యావ్ కంప్లీట్లీ మోర్ ఎఫెక్టివ్లీ వీ హ్యావ్ డన్ ఇట్. అంటే జంబ్లింగ్ విధానాన్ని రద్దు చేయాలంటూ కొంతమంది డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ కరస్పాండెంట్స్ కావచ్చు అంతా కూడా పొలిటికల్గా కూడా చాలా ప్రయత్నాలు చేశారు, అసలుకి ఒత్తిళ్ళు కూడా తెచ్చారు కదా. ఇక్కడ ఒత్తిళ్ళు అనేది సర్వసామాన్యము, ఆ ఒత్తిళ్ళకి మనం లొగ్గట్లేదు కదా. ఒత్తిళ్ళే, వాళ్ళు చెప్తుంటే వాళ్ళు చెప్తుంటే మనం వినము. సో ఏది కరెక్ట్ యూనివర్సిటీకి అదే చేస్తాం. సో దాట్ ఈస్ ది యాటిట్యూడ్ హియర్ మనము. సో వీఆర్ నాట్ గోయింగ్ బై ప్రెషర్స్. వాడు ఇన్స్టిట్యూషన్ వాడికి ఏదో కాపీలు కొట్టించుకొని రాసి డిగ్రీలు ఇస్తామంటే ఎక్కువ మంది చేస్తారు. అంతే, నేను వాళ్ళకి అదే చెప్తాను. ఈసారి చేరకపోవచ్చే నిజమే, పక్కన ఎవరో అంటే, కానీ క్వాలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు, సర్టిఫికేట్ వాల్యూ ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చి డబ్బులు కట్టి మరీ చేస్తారు. ఈరోజు బిట్స్ పిల్లని సర్టిఫికేట్ కోసం ఎందుకు వేల డబ్బులు పెడతారు? ఎందుకంటే అది ఒక క్వాలిటీ సర్టిఫికేట్. సో ఎస్కే యూనివర్సిటీ కూడా ఫస్ట్ క్వాలిటీ పెంచండి, ఆటోమేటిక్గా మీకు డిమాండ్ పెరుగుతుంది. ఇది ఏదైనా ఉంటే టెంపరీ, ఈరోజు నడుస్తుంది, రేపు వ్యవహారం అంతే. సో దీనికి సర్టిఫికేట్ వాల్యూ లేనప్పుడు నువ్వు డబ్బులు తీసుకున్న సర్టిఫికేట్ ఇస్తే ఏమవుతుంది?
ఈరోజు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఒక బ్యాక్లాగ్ పోస్టులు అనౌన్స్ చేస్తే సో మెనీ అప్లికేషన్, థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చాయి. వాడు స్క్రూటనీ చేసి దాన్ని చేయలేక మా వాళ్ళు సతమతమవుతున్నారు. అంటే ఏం వాల్యూ ఉంది డిగ్రీస్? అన్ఎంప్లాయ్మెంట్ లెవెల్ ఏ లెవెల్లో ఉంటుంది? కాబట్టి మనం క్వాలిటీ ఇవ్వగలిగితే, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇవ్వగలిగితే, వాడు బయటికి వెళ్ళిన తర్వాత వాడికి జాబ్ రాకపోయినా వాడే ఒక ఫామ్ ఓపెన్ చేసుకొని వాడే 10 మందికి జాబ్స్ ఇవ్వగలిగే పరిస్థితికి రావాలంటే మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ రావాలి, వాడికి మంచి స్కిల్స్ రావాలి. అందుకని స్కిల్స్ మేము పార్ట్ ఆఫ్ ద కరికులం చేసేసాం ఇప్పుడు. సో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో ఇట్ ఈజ్ స్కిల్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ది, ఈవెన్ పీజీ కోర్సుల్లో అట్లా చేసాం. అంటే బయటికి వచ్చేటప్పటికి వాళ్ళకి ఒక పర్టికులర్ ఆస్పెక్ట్లో సమ్ స్కిల్, కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. ప్రస్తుతం ఉన్నత విద్యామండలి నోటీసులు జారీ చేయాలని ఆదేశించి అన్ని యూనివర్సిటీలకు వాళ్ళు కూడా జారీ చేస్తున్నారు. అంటే డిగ్రీ కళాశాలలు ఎవరైతే ఇంతకుముందు కళాశాలలు ప్రారంభించారో వాళ్ళంతా కూడా పక్కా భవనాలలోనే తరగతులు నిర్వహించాలి, పక్కా భవనాలు ఉండాలి ఖచ్చితంగా కళాశాలకు. ఇంతవరకు ప్రైవేట్ భవనాలు, బోధ కొట్టాలలో నిర్వహిస్తున్న వాళ్ళంతా పక్కా భవనాలు నిర్మించుకోవాలి. అలాంటి వారికి అంతా కూడా లేకపోతే నోటీసులు జారీ చేయండి ఉన్నత విద్యామండలి ఆదేశించింది. వాటి ప్రక్రియ ఏమన్నా ప్రారంభమైందంటారా మీ నుంచి? అది జరుగుతుంది కంటిన్యూస్గా, అంటే నోటీసులు ఇవ్వడం అది జరుగుతుంది. సపోజ్ ఒకరు ట్రెస్ పాసర్ ఉంటాడు, ఇంకా రెంటెడ్ బిల్డింగ్లో ఉంటాడు, వాళ్ళకి నోటీస్ ఇస్తాము. ఐ కెనాట్ డీఅఫిలియేట్ ఇమీడియట్లీ, ఎందుకంటే అందులో స్టూడెంట్స్ ఉంటారు, అది దట్స్ అన్ యాక్టివిటీ. సో ఒక కొంత టైము ఇచ్చిన తర్వాత వాళ్ళకి మనము యాక్షన్ అనేది తీసుకోవాలి. అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ టుడే ఐ విల్ గో దేర్, దిస్ ఇస్ ద రూల్, యూ రిమూవ్ దట్, ఐ డోంట్ గివ్ అంటే అక్కడ ఉన్న చేరిన విద్యార్థులతో ఏమవుతారు వాళ్ళు? సో ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. బట్ అట్ ది సేమ్ టైమ్ వీఆర్ నాట్ అలవింగ్ దెమ్ టు కంటిన్యూ. We have sufficiently cautioned them and warned them. Then next action ఉంటుంది. సో దట్ ఈస్ ది వే. అంటే రద్దు చేస్తారా? కళాశాలని రద్దు చేస్తారా? అవసరమైతే తీసేస్తాం, కళాశాలను తీసేస్తారా? ఓకే. అందులో వెనకంజ వేసేదే లేదు. రాజకీయ పలుకుబడి ఉన్నవారు ఏం చేస్తారు? పలుకుబడిలో ఏమి రాదు. పలుకుబడి వల్ల ఏమి, జిల్లాలో చాలా మంది కూడా రాజకీయ నాయకులంతా కూడా విద్యను వ్యాపారంగా మార్చేస్తున్నారు. ఇక్కడ రాజకీయ పలుకుబడులకు తలకుంటే ఎన్నో జరిగి ఉండదు, అన్నీ జరిగాయి కదా మరి. సో వీ విల్ నాట్ గో బై ద ప్రెషర్స్. అంటే యూనివర్సిటీ బలోపేతం కావాలంటే కూడా ఆ నిధులు, అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, యూజీసీ నుంచి వచ్చే నిధులు కావచ్చు, ఏవైనా కావచ్చు, మన కళాశాలల నుంచి కూడా అది కొద్ది కాషన్ డిపాజిట్స్ రావాలంటే పరీక్షల విభాగానికి సంబంధించి ప్రతి ఏడాది కూడా కళాశాలలో అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది ఇక్కడికి యూనివర్సిటీకి. అంటే అవి చాలామంది బకాయిలు పడ్డారు, జిల్లాలో చాలా కళాశాలలు బకాయిలు కోట్లల్లో చేరుకున్నాయి అంటున్నారు. గత 3 ఏళ్ల క్రితం తీసుకుంటే జిల్లాకు చెందిన పల్లె రఘునాథరెడ్డి గారు అత్యధికంగా బకాయి పడ్డారు. పత్రికల్లో వార్తలు రావడంతో ఆయన కూడా పరిగెత్తుకొచ్చి యూనివర్సిటీకి బకాయి చెల్లించడం జరిగింది. అలాంటి బకాయి పడ్డ కళాశాలలపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నేను హ్యాపీ ఏంటంటే దాని మీద నేనేమీ ఎఫర్ట్ పెట్టలేదు, ఎందుకంటే ఇక్కడ ఏం బకాయిలు లేవు, వీళ్ళు బాగానే అన్ని వసూలు అవుతున్నాయి. సో దట్ సిస్టమ్ వాజ్ ఎక్సలెంట్ హియర్. సో ఎవ్రీ ఇయర్ వాళ్ళకి హాల్ టికెట్స్ అవి ఇచ్చేటప్పుడు బకాయిలన్నీ వసూలు చేసుకుంటున్నారు. సో ఇట్ ఈస్ నాట్ ది ప్రాబ్లమ్ విత్ ఎస్కే యూనివర్సిటీ, బట్ ఇట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ జేఎన్టీయూ. జేఎన్టీయూలో ఎన్ని బకాయిలు ఉన్నాయంటారు? ఉన్నాయి చాలా, నా ఎగ్జాక్ట్ నంబర్ మనకు తెలియదు కానీ మీరు అన్నారు కదా కోట్లలో ఉన్నాయి. బట్ నౌ వీ హావ్ గివెన్ వార్నింగ్స్ అండ్ యాక్షన్ ఇనిషియేట్ చేశాం. అంటే షోకాజ్ నోటీసులు ఇవ్వటము ఇవన్నీ కూడా చేస్తున్నాము. సో ఐ థింక్ వీ కెన్ డూ ఇట్. అంటే యాజ్ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ మనం వీ కెనాట్ గో బియాండ్ సమ్ స్టెప్స్, బట్ స్టిల్ యాజ్ పర్ ది నార్మ్స్ యూ హ్యావ్ టు పే అనేది వాళ్ళ కమ్యూనికేషన్స్ అయితే వెళ్ళిపోయినాయి. అక్కడ డైరెక్టర్ కమ్యూనికేషన్స్ పంపించారు. సో రిజల్ట్స్ విత్ హెల్ప్ చేయమని కూడా చెప్పుకున్నాం, అవన్నీ జరుగుతాయి. అంటే ఉన్నత విద్యావంతులైన మీరు, అంటే అన్ని యూనివర్సిటీలు ఎక్కడెక్కడ చదివారు, అన్ని యూనివర్సిటీలు కూడా వీసీగా పనిచేశారు. మీరు ఎస్వి యూనివర్సిటీకి ఇన్ఛార్జ్ చేశారు, యోగవేమన్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్గా చేశారు, జేఎన్టీయూకి ఇన్ఛార్జ్గా చేస్తున్నారు, ఎస్కే యూనివర్సిటీకి వీసీగా ఉన్నారు. ఇన్ని యూనివర్సిటీలు చేస్తున్నారు. నాటి విద్యా విధానంతో పోల్చుకుంటే నేటి విద్యా విధానం ఎలా ఉంది? విద్యా విధానంలో ఇంకా ఎలాంటి సంస్కరణలు తీసుకొస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు? మీరు చెప్పినట్లు ఈ మధ్య పేపర్లో కూడా చదివాను, ఇట్ ద రికార్డ్ అగైన్. అంటే మీరు చెప్పిన కాకుండా ఉస్మానియాలో కూడా కొంత టైం చేశాను, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో కూడా ఇన్ఛార్జిగా చేస్తున్నాను నేను. సో నాకు ఎక్స్పోజర్ అయితే అన్ని యూనివర్సిటీస్లో కొంత ఉంది, అక్కడ చేయటము, అక్కడ ఏంటి అనేది. విద్యా విధానంలో మార్పులు అనేది ప్రతి వాళ్ళు కావాలి మార్పు చెందాలి అంటున్నారు. సో విషయంలో ఏమి మార్పు చెందాలని తెలియక కాదు. సో నాలెడ్జ్ కమిషన్ వాళ్ళు కూడా వాళ్ళ ఒక బుక్లెట్ అన్నీ కూడా రిలీజ్ చేశారు. సో వాట్ ఈజ్ ల్యాగింగ్, వాట్ ఈజ్ రిక్వైర్మెంట్ అనేది తెలుసు. కానీ సిస్టంలో ఒకటి ఇప్పుడు యాక్సెస్ కావాలనుకున్నాం అనుకోండి, ఎక్కువ మందికి ఇవ్వాలనుకుంటే ఎక్కువ కాలేజెస్ ఇవ్వాలి.
అంటే గవర్నమెంట్ అని కాలేజీలు పెట్టలేదు, ప్రైవేటైజేషన్ అయిపోతుంది. ప్రైవేటైజేషన్లో ఆ సిస్టమ్స్ సరిగా లేక వాళ్ళు దాన్ని ఒక బిజినెస్ కింద తయారు చేసుకొని ఆ క్వాలిటీ ఏదైతే ఉందో ఆ క్వాలిటీ డిటీరియేషన్కి, డైల్యూషన్కి అది వెళ్తుంది అనమాట. సో అందుకని ఏం చేయాలంటే ఈ సిస్టమ్స్, బికాస్ ప్రైవేటైజేషన్ చేసినప్పుడు ప్రైవేట్లో ఏంటి సొసైటీలు చేస్తారు. సొసైటీ ఈజ్ ఎ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. హూ ఈజ్ కంట్రోలింగ్ దాట్? అకౌంట్స్ అవన్నీ కానీ ఏ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది? హౌ ది ఇండివిజువల్ కెన్ ఎంజాయ్ ద ప్రాఫిట్స్ ఆఫ్ దట్ ఇన్స్టిట్యూషన్? సో ఏదైనా కానీ ఆ ఇన్స్టిట్యూషన్ ప్రాఫిట్ మేకింగ్ అంటే అది దాని డెవలప్మెంట్కే వాడాలి. అలా వాడటం లేదు కదా ఇప్పుడు. అలా వాడినప్పుడు ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా క్వాలిటీ ఇంకా వాడాలి. దానికే వాడాలన్నప్పుడు క్వాలిటీ ఆటోమేటిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు, స్టాఫ్ శాలరీస్ కావచ్చు, ఏదైనా కానీ బాగుంటుంది. అలా బాగున్నవే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నాయి. అవి యూనివర్సిటీ లెవెల్ కూడా ఎదిగాయి కొన్ని ఇన్స్టిట్యూషన్స్. సో ఇలాంటి చర్యలు మనము తీసుకోవాలంటే అక్కడ ఏంటంటే మానిటరింగ్, రెగ్యులేషన్, పర్టికులర్లీ ఫైనాన్సెస్. సో దే ఆర్ నాట్ సపోజ్ టు టేక్ అవే ది మనీ ఫ్రమ్ ఏ కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూషన్, స్కూల్. ఇప్పుడు అలా జరగట్లేదు, అది కావాలి. అంటే గతంలో యూనివర్సిటీలో యూజీ, పీజీ, డిస్టెన్స్ మోడ్ ఎడ్యుకేషన్స్ ఇవన్నీ కూడా వేరువేరుగా ఉండేటివి అనమాట. అంటే వీటన్నిటినీ కూడా ఒకే తాటికిపై తీసుకొచ్చి పరీక్షల నిర్వహణలో మీరు కొత్త పుంతలు తొక్కారు. అంటే ఆన్లైన్ విధానం చేయడం ఇలాంటివన్నీ చేశారు. అంటే ఇవన్నీ స్టార్టింగ్లో కొంతగా ఇబ్బంది కలిగింది. అంటే ప్రైవేటు కళాశాల గంట ముందు క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉండటంతో గంట ముందు క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని కొంతమంది విద్యార్థులకు ముందుగానే క్వశ్చన్లు లీక్ చేయడము లాంటి సంఘటనలు కూడా జరిగాయి. వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మీరు చెప్పిన పాయింట్ నేను చెప్తానండి. ఇదివరకు కన్వెన్షనల్ పేపర్స్ ఇచ్చేవాళ్ళు. ఎప్పుడు ఇచ్చేవాళ్ళు? ఒక 3-4 రోజుల కిందట ఇచ్చేవాళ్ళు. అది వాళ్ళు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. మెల్లగా కోసేసి ఆ పేపర్ తీసుకొని మళ్ళీ పెట్టడం ఇవన్నీ కూడా చేసి ఉంటారు. సో అది కూడా ఎప్పుడు ఓపెన్ చేస్తారు? జస్ట్ బిఫోర్ ది ఎగ్జామినేషన్, అంటే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ అవి ఓపెన్ చేసి డిస్ట్రిబ్యూషన్ జరిగేది. ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఒక 1 అవర్ ఆర్ 45 మినిట్స్ బిఫోర్ పాస్వర్డ్ ఇస్తున్నాం. పాస్వర్డ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? వాళ్ళు డీక్రిప్ట్ చేసుకొని ప్రింట్ చేయాలి. ప్రింట్ చేసి దెన్ కాపీస్ చేసి వాళ్ళు వెళ్తారు. అంటే వాళ్ళకి టైమే ఆ ప్రింటింగ్ ప్రాసెస్కి, డీక్రిప్షను, ప్రింటింగు, కాపీయింగ్కి టైం సరిపోతుంది. సో ఎవరైనా చేయాలంటే ఈ మొబైల్లో తీసుకోవటం. అందుకని మేము ఏం చేస్తామంటే మా అబ్జర్వర్స్ ఉంటారు కదా, వాళ్ళు మొబైల్స్ ఆ రూమ్లో, కాన్ఫిడెన్షియల్ రూమ్లో నాట్ అలౌడ్. ఓకే. ఆ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది కనెక్టివిటీలో ఉండదు, వైఫై కూడా ఉండదు అక్కడ. సో దే కెనాట్ సెండ్ ది క్వశ్చన్ పేపర్. అంటే డీక్రిప్ట్ అయిన హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ టైంలోనే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. దానికి అవకాశం లేకుండా చేశాం. బై ఎనీ ఛాన్స్ బియాండ్ దట్ అయిందన్నా కూడా అది ఎక్కడి నుంచి లీక్ అయిండే దానికి ఒక కోడ్ ఇచ్చేసాము. దానికి ఏ సెంటర్ నుంచి అది ఆ కాపీ వచ్చింది అనేది మనకు తెలిసిపోతుంది, తేటతెల్లం అయిపోతుంది. దాన్ని బట్టి చర్యలు ప్రతి సెంటర్కి ఒక కోడ్ ఉంటుంది. దాని వెనక ఆ పేపర్ మీద లైట్గా కోడ్ ఉంటుంది, అది తెలిసిపోతుంది అన్నమాట కోడ్. కాబట్టి దేర్ ఈజ్ నో ఛాన్స్. ఈవెన్ ఎవడైనా చేయాలనుకున్నా కూడా వాడి పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి హీ విల్ నాట్ డూ దట్. పక్కా ప్రణాళికతోనే ముందుకు పోతున్నారు మీరు. ఏది చేసినా కూడా పక్కా ప్రణాళిక. టెక్నాలజీ ఇస్ దే. ఏం జరుగుతుందో తెలుసు, దానికి ఎక్కడ మనం బ్లాక్ చేయాలో తెలుసు. సో అవి చేసేస్తున్నాం. ఎలా అందిపుచ్చుకుంటున్నారు మీరు ఈ సాంకేతిక పరిజ్ఞానంతో? ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మీరు ఎలా అందిపుచ్చుకుంటున్నారు? బేసికలీ వేర్ ఇంజనీరింగ్. స్టడీ చేస్తుంటారా కొత్త కొత్త టెక్నాలజీస్ కోసం? నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ. టెక్నాలజీస్ అన్నీ కూడా నేను పార్టిసిపేట్ చేస్తుంటాను. కొన్ని ప్రోడక్ట్ డెవలప్మెంట్ కానీ వాటికి కానీ. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈస్ మై హాబీ. I've done several things at Hyderabad also with the industry collaboration తోటి. కొంత నేను అక్కడ ఉన్నా కూడా నాకు ఏ పదవి లేకపోయినా కూడా నాకు ఆ యాక్టివిటీ అయితే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ థర్మో ఎలక్ట్రిసిటీ అనేది బేసిక్ మెకానికల్ ఇంజనీరింగ్లో థర్మోడైనమిక్స్లో చదువుతాం. థర్మో ఎలక్ట్రిసిటీ ఇదే ప్రిన్సిపల్. అంటే హీట్ బట్టి ఆ డిఫరెన్స్ ఆఫ్ హీట్ ఉంటే మనము ఒక ఎనర్జీ ప్రొడ్యూస్ చేయొచ్చు. దాన్ని బేసిస్ చేసుకొని మేము థర్మో ఎలక్ట్రిసిటీ ప్రిన్సిపల్ మీద కూలింగ్కి కానీ లేదా పవర్ జనరేషన్కి కానీ చేస్తాం. సపోజ్ వీ హ్యావ్ డెవలప్డ్ ఏ స్టవ్. ఆ స్టవ్ ఎలా ఉంటుందంటే కట్టెల పొయ్యి, అందులో 1 అవర్ కుకింగ్ చేసుకుంటే విలేజరు దాని మీద వాడికి నైట్ 4 అవర్స్ ఎల్ఈడి ల్యాంప్స్ తోటి లైటింగ్ ఇవ్వచ్చు. సో వీ హ్యావ్ డెమాన్స్ట్రేటెడ్ ది పీస్. సో అంతా 3000 రూపాయల్లో మనం అది చేయొచ్చు. థర్మో ఎలక్ట్రిసిటీ మాడ్యూల్ తోటి
చిన్న స్టవ్ తయారు చేయొచ్చు. అంటే కట్టెలు పెట్టే వండుకుంటారు వాళ్ళు, అన్నం వండుకోవచ్చు, పప్పు వండుకోవచ్చు, ఏదైనా 1 hour వండారంటే ఆ ఎనర్జీ ఈజ్ సఫిషియంట్ టు గివ్ ద లైటింగ్ ఇన్ ద నైట్. అలాగే హాట్ సమ్మర్లో మీకు సోలార్ ప్యానెల్ పెట్టేసి ఈ ట్రైసైకిల్కి దాంతో మీకు మొత్తం లోపల ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా చల్లగా ఉండే మెషిన్ అవి కూడా వాడుతున్నారు. దట్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ నేనే చేశాను. ఇంజనీరింగ్ బ్రెయిన్ అంతా మీరు యూనివర్సిటీలో బాగా ఉపయోగిస్తున్నారు. ఇంజనీరింగ్ బ్రెయిన్ అంతా కూడా మీరు యూనివర్సిటీలో బాగా ఇప్పుడు వాటర్ దీని మీద కూడా మేము డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఇస్తున్నాం. హైడ్రోపోనిక్స్ అనేది ఒకటి సబ్జెక్ట్, అంటే ఆక్వాపానిక్స్, హైడ్రోపోనిక్స్ అనేది ఆ తొట్టెల్లో నీళ్లు పెట్టి చేపలు తిన్న చేసి చెప్పారు. మైక్రోబ్స్ యాడ్ చేస్తే ఈ వేస్ట్ వాటర్ ఏదైతే పోతుందో దాట్ విల్ బి ఏ మెన్యూర్ టు ద ప్లాంట్. అది ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేయమని చెప్పాము. ఇక్కడ ఫ్లోరైడ్ ఈజ్ ద ప్రాబ్లం ఇన్ దిస్ పర్టికులర్ అనంతపురం టౌన్. ఆ డీఫ్లోరినేషన్ ఎలా చేయొచ్చు, హౌ ఎఫెక్టివ్లీ యూ కెన్ డూ దట్. సో దానివల్ల ఎన్నో వ్యాధులు తగ్గిపోతాయి. అది కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. సో వీఆర్ గివింగ్ సమ్ టెక్నికల్లీ రిలవెంట్ ప్రాజెక్ట్స్ టు ద స్టూడెంట్స్. దాని అవుట్కమ్ కూడా ఇప్పుడు ఐఓటీ మీద మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, సీఎం గారు ఇచ్చారు పుష్కరాల టైంలో. ఏం చేస్తారంటే ఇప్పుడు మనకేంటంటే ఈ అనంతపురం డిస్ట్రిక్ట్లో వాటర్ అనేది మెయిన్ స్కేర్సిటీ ఎక్కువ ప్రాబ్లం, చాలా స్కేర్సిటీ ఉంటుంది. సో ఈ పంటలు కూడా ఏంటంటే వాటర్ తక్కువ ఏది ఉంటుందో ఆ పంటలే వేసుకుంటారు. మోస్ట్లీ హార్టికల్చర్ క్రాప్స్, ఫ్రూట్స్. కానీ ఆ ఫ్రూట్స్ కూడా చాలా స్వీట్గా ఉంటాయి అనంతపురంలో. మీరు ఎవరైనా అడగండి, ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంటారు. కర్బూజాకాయ, అనంతపురంకి ఫ్రూట్ బౌల్ ఆఫ్ అనంతపురం అంటుంటారు కదా, అవి కానీ సపోటాలు కానీ ఇవ్వండి, మ్యాంగోస్ ఏవైనా కానీ అవి స్వీట్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటాయి. సో ఈ చెట్లకి ఏంటంటే వాటర్ని డ్రిప్ ఇరిగేషన్స్, ఈ మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్తో ఈ స్ప్రింక్లర్స్ అవన్నీ పెట్టి చేస్తుంటారు. సో వీటిని కూడా మనం ఏంటంటే వాళ్ళు ఉన్న వాటర్ని వాళ్ళు ఒక ఫేజ్డ్ మేనర్లో వాడుకుంటారు. కొన్ని ఒక ప్రాంతంలో కొంచెం, మళ్ళీ ఇంకొక చెట్లకు అట్లా డే ఆఫ్టర్ డే అట్లా వాడుకుంటారు. సో దీనికి ఒక టెక్నికల్ యాప్ డెవలప్ చేశాం. ఒక మొబైల్ నుంచి ఇక్కడ కూర్చొని కూడా ఏదైనా పొలం ఉంటే అక్కడ సాయిల్ మాయిశ్చర్ కంటెంట్ అది మెజర్ చేస్తుంది. చేయంగానే మీకు తెలిసిపోతుంది, అంటే అక్కడ సఫిషియెంట్ వాటర్ వచ్చిందని సిగ్నల్ వస్తుంది. దెన్ దే కెన్ ఆపరేట్ ది అదర్ స్ప్రింక్లర్ టు ఆపరేట్. ఇది షట్ ఆఫ్ చేసి అది ఓపెన్ చేయొచ్చు. సో అట్లా కంట్రోల్ అనేది ఎక్కడో రిమోట్ ప్లేస్ నుంచి కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. అలాంటి సిస్టమ్ డెవలప్ చేశారు మన పిల్లలు. అంటే పిహెచ్డి బేస్డ్ ఆన్ IoT. ఓకే. Yes.